ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడెక్కడా లేనిది నోటీస్ ఇచ్చే పరిస్థితి. కానీ ఇది ఎంత వైలేట్ చేశారంటే ఈ లాన్ అసలు వాళ్ళకి సపరేట్ చట్టం కదా, చట్టం. కానీ నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? వక్ఫ్ అనేది నేను ముందుగా చెప్పినట్టుగా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే వక్ఫ్ బోర్డులో అంత అల్లరల్లరిగా మాట్లాడుతూ మా మీద దాడి. ఈ రోజుల్లో ఏంటంటే పేరెంట్స్ చెప్పేది వింటున్నారు, ముందు ఆ క్వాలిటీ మార్చండి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, ఇప్పుడు పార్లమెంట్ లో వర్క్ బోర్డ్ బిల్లుది పెట్టడం జరిగింది, అది పాస్ అయింది. పాస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇది భారతీయులు చాలా మంది, అంటే ఓన్లీ హిందువులు కాదండి, ఈవెన్ పేద ముస్లిమ్స్ కూడా చాలా మంది దే వర్ వెయిటింగ్ ఫర్ దిస్ బిల్. మీరు నిన్న లోక్సభలో ఇది పాస్ అయిన సమయంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ బిల్లుకి హిందువుల క్రిస్టియన్స్ మద్దతే కాదండి, వెల్ మీనింగ్ ముస్లిమ్స్ అందరు కూడా మద్దతు ఇస్తున్నారు దీనికి. అంటే కొంచెం ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు ఈ వక్ఫ్ బోర్డ్ అనే బిల్, ఈ వక్ఫ్ బిల్ అనేది ఎలా మిస్యూజ్ అయింది ఇన్నేళ్లలో, ఎప్పుడో 1954 నుంచి ఈ రోజు వరకు అది ఎలా మిస్యూజ్ అయింది, కేవలం కొన్ని పెద్ద తలల చేతుల్లో మాత్రమే అది మిస్యూజ్ కాబడింది. వక్ఫ్ అనేది అందరికీ తెలుసు, అది అల్లాకి సమర్పణ. అంటే ఎవరన్నా ఒక ఆస్తిని కానీ ఏదో ఒక గిఫ్ట్ గా భగవంతుడికి సమర్పించుకుంటారు. అది జనరల్ గా ఏంటంటే చారిటబుల్ పర్పసెస్ కో లేకపోతే రిలీజియస్ పర్పసెస్ కో ఇట్లాంటి పర్పసెస్ కి ఎక్కువ వాడతారు. అంటే ఇప్పుడు ఇచ్చేవాడికి ముందు హక్కు ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఏదైనా దానం ఇవ్వాలనుకున్నా, ముందు నాకు ఇట్ షుడ్ బి ఇన్ మై పొజిషన్ కదా, నాకు దాని మీద హక్కు ఉండాలి. ఇప్పుడు ఒక ల్యాండ్ ఇవ్వాలనుకున్నావు అనుకోండి, దాని మీద అసలు నీకు హక్కు లేకుండా, నీకు టైటిల్ డీడ్ లేకుండా, నీకెవరిచ్చారో తెలియకుండా, నీకు ఎలా వచ్చిందో తెలియకుండా నువ్వెలా ఎవరికి ఇస్తావు? ఇప్పుడు మనం ఎవరన్నా ఒక ల్యాండ్ కొనాలనుకున్నాం అనుకోండి, ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం, వాళ్ళకి ఎలా వచ్చింది అనేది మొత్తం హిస్టరీ ఉంటుంది, అవునా కదా? పహాణీల్లో ఉంటుంది, మనం మొత్తం ఈసీలు తీసుకుంటాము, అంతా చూసుకుంటాం, లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకునే కదా కొనుక్కుంటాము. వీళ్ళకొక్కళ్ళకి ఎందుకు ఎక్సెప్షన్? అది వీళ్ళకొక్కళ్ళకి ఎందుకు ఎక్సెప్షన్? ఇంకొకటి ఏంటంటే మీరు గమనిస్తే 1954లో ఇంట్రడ్యూస్ అయిన యాక్ట్, జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ఇంట్రడ్యూస్ అయిన ఈ యాక్ట్ లో ఫస్ట్ 50 years లో వీళ్ళు తీసుకున్న ల్యాండ్, అంటే వీళ్ళు సమర్పించిన ల్యాండ్, వక్ఫ్ సమర్పించిన ల్యాండ్ కేవలం 50,000 ఎకరాలండి. కేవలం 50,000 ఎకరాలు. ఈ రోజు ఎన్ని ఎకరాలు? ఇప్పుడు అంటే దాదాపు 1954 నుంచి 1995 వరకు ఒక పేస్ లో వెళ్ళింది అది. 1985 నుంచి ఇప్పటికి చూస్తే మీరు 9 లక్షల ఎకరాలు యాడ్ చేశారు దాన్ని. ఈ రోజు 9.6 lakh acres తో బహుశా వాళ్ళు భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నారు. అంటే నేను అమిత్ షా గారు కూడా ఒక మాట అన్నారు, రైల్వే, ఆర్మీ తర్వాత వీళ్ళు వక్ఫ్ బోర్డ్. ఓకే, ఇక్కడ తమాషా ఏంటంటే ఇప్పుడు మీరు ఇండియన్ రైల్వేస్ అనుకోండి, వాళ్ళు నంబర్ 1 ల్యాండ్ హోల్డింగ్ ఇండియాలో, అది గవర్నమెంట్ అధీనంలో ఉంది. ఆర్మీ అఫ్ కోర్స్ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది. ఈ రెండిటి వల్ల మనకు ఎంత ఉపయోగం, సమాజానికి ఎంత ఉపయోగం, ఎంత ఆదాయం ప్రభుత్వానికి, ఎంత కన్వీనియన్స్, ఎంతమంది బాగుపడుతున్నారు దానివల్ల డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా, ఎంత సేవా కార్యక్రమం. ఇప్పుడు రైల్వేస్ వల్ల కూడా చాలా సేవ అనేది ఉంది, సమాజానికి సేవ అనేది. కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది, లార్జెస్ట్ ఎంప్లాయర్. అదే కాకుండా వాళ్ళు చాలా అంటే కన్వీనియన్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అనేక విధాలుగా ఉపయోగపడుతున్నారు. ఆర్మీ గురించి చెప్పేదేం లేదు, ఆర్మీ లేకపోతే మనం లేవు. సో ఆర్మీ ఎంత సేవ చేస్తుంది అనేది మనకు తెలుసు. వీళ్ళ వల్ల ఎవరు బాగుపడుతున్నారు? కేవలం ఒక 30 కుటుంబాల మటుకు బాగుపడుతున్నాయి. మీరు చూస్తుంటే వీళ్ళు సంవత్సరానికి వీళ్ళు ఇంత ఇన్కమ్ అని డిక్లేర్ చేస్తారు కదా, ఎంత ఇన్కమ్ రావాలి? ఇంత ప్రాపర్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం చేతిలో, వక్ఫ్ చేతిలో ఇంత ప్రాపర్టీ ఉంటే ఎంత ఇన్కమ్ రావాలి? అసలు కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ ఉండాలి. ఎంత వస్తుంది? వాళ్ళు ఎంత చూపిస్తున్నారు? మొదట్లో మొహాటానికి ప్రాబ్లం ఒక 160 కోట్లు అలా చూపించుకుంటూ లాస్ట్ గత సంవత్సరం కనుక మీరు చూస్తే కేవలం 10 కోట్లు
10 కోట్ల 10 కోట్లు నేను Okay. డిక్లేర్ చేశారు లోక్సభలో ఇవన్నీ ఆహా. కేవలం 10 కోట్ల ఇన్కమ్ చూపించారు. ఒక 5-స్టార్ హోటల్ కి 1200 రూపాయలు ఇంటికి అది ఇచ్చారని ఇంకోటి కూడా నేను అడుగుతానండి, సూటి ప్రశ్న. ముస్లిం సమాజం ఈ దేశంలో ఎంత పర్సెంట్ ఉన్నారు? 14.5%. 13.5 అదే 14 14.5% Okay. లేటెస్ట్. 14.5% ఉన్న పాపులేషన్ కి ఈ 9.6 lakhs లో దాదాపు వాళ్ళకి 17% వాళ్ళ కబ్రిస్తాన్ ల్యాండ్స్ అంట. అంటే కబ్రిస్తాన్ అంటే ఏంటి? శ్మశాన శ్మశాన వాటికలు. సో శ్మశాన వాటికలకి 17% ఆఫ్ దీస్ ల్యాండ్స్ అంటే 9.6 lakh acres మీ ల్యాండ్ బ్యాంక్ ఉంటే దాంట్లో మీకు 17% యూర్ యూజింగ్ ఇట్ ఫర్ కబ్రిస్తాన్. కబ్రిస్తాన్. ఓకే. ఇంకా కూడా మాకు శ్మశాన వాటికలు లేవు, మాకు అలాట్ చేయండి అంటారు. Hmm. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అసలు ఈ సమర్పణ చేసినప్పుడు అల్లాకి ఏ ఇంటెంట్ తో వాళ్ళు ఇచ్చారు? ఏ పర్పస్ కోసం ఇస్తున్నారు? సేవా కార్యక్రమాలక, ధార్మిక కార్యక్రమాలక, ఇంకోట అనేది ఒక వీలునామా లాగా రాస్తారు కదా. రాస్తారు. జనరల్ ఇప్పుడు మనం ఏదైనా ఇచ్చేటప్పుడు ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎవరికి వెళ్తుంది, ఎక్కడ ఇస్తున్నారు అనేది దాని ఎక్స్టెంట్ అవన్నీ కూడా సరిహద్దులు అన్ని వేసే కదా మనం ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం. అలాంటి అగ్రిమెంట్ ఎందుకు చూపించలేకపోతున్నారు వక్ఫ్ ఆస్తులకి? తప్పు ఎక్కడ జరుగుతుందంటారు? తప్పు ఎక్కడ జరుగుతుందంటే అసలు ఈ యాక్టే తప్పండి. ఈ వక్ఫ్ యాక్ట్ బోర్డ్ అనే యాక్టే తప్పు. మొదట పెట్టడమే తప్పు. ఓకే. జవహర్ లాల్ నెహ్రూ ఆ రోజు ఏ పరిస్థితుల్లో అది పెట్టారో తెలియదు, కానీ ప్రపంచ దేశాల్లో ఏ ముస్లిం దేశంలో కానీ ఏ ప్రపంచ దేశంలో కానీ ఈ వక్ఫ్ బోర్డు కానీ వక్ఫ్ యాక్ట్ కానీ లేదు. ఎందుకంటే ఈవెన్ ముస్లిం కంట్రీస్ లో లేదు. మీరు మలేషియాలో చూడండి, అదర్ ముస్లిం కంట్రీస్ ఎక్కడా లేదు ఈ యాక్ట్. ఓకే. పోనీ వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కడన్నా ఉందా? మరి వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా. యుఎస్, యూకే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి ముస్లిమ్స్ ఉన్నారు. ఉన్నారు. ప్రపంచ దేశాలు అన్నింటిలో ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడెక్కడా లేనిది కేవలం వాళ్ళకి వెసులుబాటు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది ఒక క్వశ్చన్. రెండు ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మనం ఏ ప్రాపర్టీ కొన్నా కూడా అది రెవెన్యూ లాస్ కి లోబడి ఉంటుంది. మన ఇండియాలో ఉన్న ఎగ్జిస్టింగ్ రెవెన్యూ లాస్, రూల్ ఆఫ్ ల్యాండ్ అనేది మనం పాటిస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఓనర్షిప్ డిసైడ్ అయ్యేటప్పుడు, టైటిల్ ఎవరిది అనుకున్నప్పుడు అక్కడ ఎంఆర్ఓస్ కానివ్వండి, లేకపోతే ఆర్డీఓస్ కానివ్వండి, లేకపోతే పైన కలెక్టర్స్ కానివ్వండి, ఇలా వాళ్ళు చూస్తారు. సర్వే చేసినప్పుడు ఇది ఎవరిది ఏంటి అనేది చూస్తారు. పహాణీలు ఎవరిది ఉంది ఏంటనేది. 95లో తమాషా ఏంటంటే, ఇది ఫర్దర్ గా వాళ్ళు చేసినప్పుడు, అమెండ్మెంట్ చేసినప్పుడు 95లో అసలు వక్ఫ్ ఎవరికి చెప్పక్కర్లా. మీకు కావాలంటే వెళ్ళిపోవడం, ఇలా వాళ్ళ సర్వేయర్ చెప్తాడు ఇది మనది అని, వీళ్ళు వెళ్ళిపోవడం, వాళ్ళందరికి వాళ్ళు గెజెట్ చేసుకోవటం. న్యాచురల్ జస్టిస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పొలం కొన్నాను, నా పొలంలో ఇంకొకళ్ళది ఎవరిదో ఉందని తెలిసింది, వాళ్ళు ఏం చేస్తారండి? మీకు నోటీస్ ఇస్తారా? నోటీస్ ఇస్తారు కదా, లీగల్ నోటీస్ కంపల్సరీ ఇస్తారు. నోటీస్ ఇచ్చే పరిస్థితి కానీ అవసరం కానీ ఇక్కడ లేదు ఈ యాక్ట్ కింద. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ లేదు. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ కి లేదు. వచ్చి బోర్డు బాతేయడం. సో అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, రూల్ ఆఫ్ లా పాటించట్లేదు, ప్రొసీజరల్ ఇది పాటించట్లేదు. ఇది ఎంత వైలేట్ చేశారంటే ఈ లాని, అసలు లా అంటానికి కూడా నాకు వాళ్ళకి సపరేట్ చట్టం కదా మేడం. వక్ఫ్ బోర్డుకి సపరేట్ చట్టం కదా, మన లా సెపరేట్ చట్టం. కానీ ఏ చట్టం అయినా కూడా సంథింగ్ కాల్డ్ న్యాచురల్ జస్టిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఒకటి ఉంటుంది న్యాచురల్ జస్టిస్. ఏంటి అంటే, నేను చెప్పేది నువ్వు వినాలి ఫస్ట్. నువ్వు జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఒక సెమీ జ్యుడిషియల్ పొజిషన్ లో ఉన్నా కూడా, జ్యుడిషియల్ పొజిషన్ లో ఉన్నా కూడా అవతలాడి చెప్పేది వినాలి. అలాగే నాది ఏదైనా ఉన్నప్పుడు, నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దాంతో నువ్వు ఒక నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్ కి నేనేం రెస్పాండ్ అవుతున్నాను చూడటం, తర్వాత నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి. ఇక్కడ ఏంటి, వీళ్ళకేం ఆధారాలు ఉండవు, మేము ప్రొడ్యూస్ చేయక్కర్లా, మేము పట్టించుకోం, మీరు అడగకూడదు. కానీ ల్యాండ్ మాది, మా దాంట్లో మేమే కూర్చుంటాము, మేమే నలుగురం కూర్చుంటాము, మాకు మేమే ఇచ్చుకుంటాము. ఇదే పద్ధతిలో కదా కొనసాగింది. అంతే, అవునా కదా? రైట్ మేడం. అయితే మేడం, ఇప్పుడు పార్లమెంట్ లో 10 పాయింట్స్ ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ 10 పాయింట్లని ఏ విధంగా అమలు చేయబోతున్నారు అనేది కూడా దీంట్లో పర్టికులర్ గా మెన్షన్ చేయడం అయింది. వక్ఫ్ ఆస్తులను నిర్వాహకులకు పారదర్శకంగా లేకపోవడం అంటే దీని మీనింగ్ ఒకటి ఇక్కడ ఏంటంటే, చూస్తున్న వ్యూయర్స్ కూడా కొంచెం క్లియర్ గా అర్థం కావడానికి చెప్తాను. వక్ఫ్ అనేది నేను ముందుగా చెప్పినట్టుగా అల్లాకి సమర్పణ, అల్లాకి గిఫ్ట్ లాగా ఇచ్చుకుంటారు వాళ్ళు. దాన్ని వేరియస్ పర్పసెస్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇస్తారనమాట. దాన్ని వక్ఫ్ నామా అంటారు. వక్ఫ్ నామా అనేది ఒక ఒప్పందం లాగా, ఒక వీలునామా లాగా, ఒక ఒప్పందం లాగా. దాంట్లో ఏంటంటే, ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాము, దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు, ఆ మేనేజ్ చేసే పర్సన్ ని ముఠావలి అంటారు. ఈ ముఠావలి అనే అతను కేవలం మేనేజర్ మాత్రమే, నాట్ ఓనర్ ఆఫ్ వక్ఫ్, ఓన్లీ మేనేజర్. ఈ మేనేజర్ కి జీతం అది కూడా సరైన వక్ఫ్ నామాల్లో ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి.
ఎవరు, అతని ఐడెంటిటీ ఏంటి, అతనికి ఎందుకు ఇస్తున్నారు, అలాగే అతనికి ఎంత జీతము, అతను ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. అతని నివాసం గురించి కానీ, అతనికి ఇంకేమన్నా బెనిఫిట్స్ ఇస్తున్నా కూడా అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు Okay. వక్ఫాను. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళవేమీ లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే ఇస్లాం మతస్థులు ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా అది మార్చారు. ఒక్కసారి కన్వర్ట్ అయినప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ మినిటే వాళ్ళు చేసేస్తున్నారు. అంటే అసలు వాళ్ళు ఇస్లామిస్ట్లా కాదా అనేది కూడా మనకు తెలియదు. ఇస్లాం Okay. మతాన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా మనకు తెలియదు. ఓకే. సో ఇవన్నీ కూడా ఈ కొత్త దీంట్లో ఇవన్నీ పారదర్శకంగా అకౌంటబుల్ గా చేయడానికి ఇవన్నీ కూడా మార్చారనమాట. సో ఆ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఈ గత చట్టంలో ఏంటంటే మీరు ఒకసారి వక్ఫ్ ల్యాండ్ అని వక్ఫ్ ప్రాపర్టీ అని కానీ మీరు ఐడెంటిఫై చేస్తే ఇక మీరు అది తీసేసుకుంటారు, గెజెట్లో పెట్టేసుకుంటారు, తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కూడా వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కానివ్వండి, వాళ్ళు కట్టాల్సిన గవర్నమెంట్ ట్యాక్సెస్ కానీ ఇవేమి చేయట్లా. ఓకే. ఇక్కడ అసలు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే వక్ఫ్ బోర్డ్ లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా గవర్నమెంటే సాలరీస్ ఇస్తుంది, ఇంక్లూడింగ్ సర్వేయర్ గానీ, మెంబర్స్ గానీ, ఆ చైర్పర్సన్ గానీ అందరికి గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఇది ఎక్కడ చూడరు, చూడలే. ఎక్కడ చూడరు. ఇది స్పెసిఫిక్ ఓన్లీ ఫర్ వక్ఫ్ బోర్డ్ అనమాట. ఓకే. సో వాళ్ళేంటి అసలు లెక్కలు చూపించకపోవడం, ఎలాంటి ఆడిట్ ఒప్పుకోకపోవడం, Okay. రెవెన్యూ అఫీషియల్స్ కి సహకరించకపోవడం, ఇవన్నీ కామన్ అన్నమాట వక్ఫ్ బోర్డ్ వాళ్ళ ట్రస్ట్ కి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అది. Hmm. సో ఇప్పుడు వచ్చిన ఈ ఉమీద్ యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో స్పెసిఫిక్ గా ఏం చెప్పారంటే మీరు ఆ పేపర్స్ చూపించాల్సిందే, వక్ఫ్ నామా చూపించాల్సిందే. వక్ఫ్ నామా క్లియర్ గా ఉండి టు ద ఎక్స్టెంట్ దట్ ఈస్ మెన్షన్డ్ అది ఏమీ చెయ్యరు, అది అట్లాగే ఉంచుతారు. దాంట్లో మసీద్ ఉండొచ్చు, లేకపోతే స్కూల్ ఉండొచ్చు, కాలేజ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, దాంట్లో మదర్సా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా ఆ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ అవుతాయండి. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా ఇది కేవలం వక్ఫ్ అంటే మటుకు అది చెల్లదు. ఇప్పుడు చెల్లదు బిల్లు పాస్ అయిన తర్వాత. ఎందుకంటే 6 నెలల లోపల వాళ్ళ పేపర్స్ అన్ని తీసుకొని కలవాల్సి ఉంటుంది, డిజిటలైజ్ చేస్తారు. అవన్నీ డిజిటలైజ్ చేస్తే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న ప్రాపర్టీస్ కి శాంక్టిటీ రావడమే కాకుండా ఫ్యూచర్ లిటిగేషన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడున్న లిటిగేషన్ కూడా ఆటోమేటిక్ గా తగ్గుతుంది. సో బేసికలీ ఇవన్నీ రూల్స్ పెడుతున్నారు. అదే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రెవెన్యూ అఫీషియల్స్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఎక్కడైనా లిటిగేషన్ ఉన్నా కూడా, ఒక డిస్ప్యూట్ ఉన్నప్పుడు వక్ఫ్ వర్సెస్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ల్యాండ్స్, ఆ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఆ డిస్ప్యూట్ కు సంబంధించిన అధికారిగా కలెక్టర్ అండ్ అబౌవ్ అఫీషియల్స్ ని పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు తీసుకెళ్తారు. ఇంతకుముందు కలెక్టర్కి ఏంటి, వీళ్ళు కేవలం పంపించేవాళ్ళు అనమాట. ఇది మా ప్రాపర్టీ అంటే ఓకే అని చెప్పి ఆయన ముద్ర వేయాల్సిన పరిస్థితి. అప్పుడు ఏంటంటే అది వాళ్ళు తప్పుడు క్లెయిమ్ అని తెలిసినా కూడా ఆయన నోరు విప్పలేని పరిస్థితి, గవర్నమెంట్ కి ఒక రిపోర్ట్ పంపించలేని పరిస్థితి, ఆయన దగ్గర ఆధారాలున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇవాళ అది కాదు. ఇవాళ ఏంటి అంటే హీ విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద లా. ఆయన దగ్గర ఉన్న ఆధారాలు చూసుకుంటారు. ఇప్పుడు లిటిగేషన్ ప్రైవేట్ వ్యక్తులతోనూ ఇంకొక అయితే కనుక వాళ్ళందరితో పెట్టుకుని ఎవరిది ఉన్న ఈ ఆధారాలను చూసి దాని ప్రకారంగా వెళ్తారు. సో ధర్మబద్ధంగా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ కేస్ పార్లమెంట్ లో లోక్సభలో పాస్ అయిన తర్వాత జరిగేది అంటే ఇప్పుడు పెట్టిన 10 అంశాలను చూసుకున్నట్టయితే దీంట్లో చాలా మహిళలకు కానీ భూముల అక్రమ దానిపైన కానీ ఎన్ని ఎకరాలు తీసుకున్న దానిపైన ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిని ఈ ఆస్తుల్ని ముస్లిం సమాజానికి ఆ కల్చర్కైనా సరే ఎలా సెగ్రిగేట్ చేయబోతుంది, ఎలా విభజించబోతుంది, వాళ్ళ డెవలప్మెంట్కి ఎలా వాడబోతుంది? ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను. ఇట్ మైట్ బి ఎ లిటిల్ కాంట్రవర్షియల్, ప్లీజ్, బట్ ఐ వాంట్ టు సే ఇట్. ఎప్పుడు టిప్పు సుల్తాన్ ఇచ్చాడని 6-7 ఊళ్ళు తమిళనాడులో కాజేయాలని చూశారు. మీకు అది ఐడియా ఉంది నాకు. తమిళనాడులో 1500 సంవత్సరాల నాటి టెంపుల్ ఉన్న ఊరు. 1500 సంవత్సరాలకు ముందు అసలు ముందు ఇస్లాం ఉందండి? సో లేనప్పుడు అసలు ఆ ఊరు ఎట్లిచ్చారు మీకు దానం? 6 ఊళ్ళు ఆ పేరున మాకు వర్క్ ప్రాపర్టీ అని చెప్పి క్లెయిమ్ చేశారు. సో ఇట్లాంటివన్నీ అబద్ధాలు చెప్పి కాజేసి ఆ తర్వాత ఇది ముస్లిం ల్యాండే కాబట్టి ఇది ముస్లిమ్స్కే చెందాలి అంటూ ఎంతవరకు న్యాయం? అంటే ఒక ఎన్క్రోచ్మెంట్ ని, ఒక యాక్ట్ ని అడ్డం పెట్టుకొని చేసిన ఎన్క్రోచ్మెంట్ ని మనం సమర్థిద్దామా? ఆ యాక్ట్ ని అడ్డం పెట్టుకొని చేసిన ఎంక్రోచ్మెంట్స్ కరెక్ట్ చేశారు. కరెక్ట్ చేసి ల్యాండ్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ ల్యాండ్ ని ఎలా ఉపయోగించాలనేది గవర్నమెంట్కి ఉండే పరిమితులు కానివ్వండి, వాళ్ళ నీడ్స్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరికి ఇవ్వాలి, ఎలా చేయాలి అనేది. కానీ వాళ్ళకే ఇవ్వాలి, ఆ సమాజానికే ఇవ్వాలనే రూల్ లేదు కదండి. ఇప్పుడు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్ని నేను ఇందాక చెప్పినట్టుగా 30 ఫ్యామిలీస్ చేతుల్లో ఉన్నాయి. అందులో ముస్లిమ్స్ చాలా మంది, పేద ముస్లిమ్స్ మామూలుగా కొనుక్కొని వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ లో వాళ్ళు ఎంతవరకు సేవా కార్యక్రమాలు చేశారు?
ఇవాళ నిజంగా వాళ్ళు చేసుంటే సేవా కార్యక్రమాలు కానీ ఏమన్నా, ఇప్పుడు ఈ డిస్కషన్ చేస్తున్న ఎంపీస్ అందరూ కూడా, అంటే ఈ బిల్కి అగెయిన్స్ట్ గా మాట్లాడిన ఎంపీస్ అందరూ ఆ డేటా తీయాలి. Hmm. మేము ఇంతమంది ముస్లిమ్స్కి మేము స్కిల్ డెవలప్మెంట్ చేసాము, ఇంతమందిని చదివించాము, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాము, ఇంతమందికి మేము పునరావాసం కల్పించాము, ఇంతమందికి ఇళ్ళు కట్టాము. ఇది ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పటివరకు ఆ డేటానే లేదు. ఇప్పటివరకు పార్లమెంట్ లో అసలు లోక్సభలో ఇది మాట్లాడిందే లేదు ఇప్పటివరకు. అదే నేను చెప్తున్నాను. సో అందరూ ఎంతసేపటికి ముస్లిం సమాజాన్ని ఇచ్చేస్తున్నారు అంటున్నారు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. పేద ముస్లిమ్స్ ఎవరైతే బోరాస్ కానివ్వండి, అగఖాన్ Sunnis. కమ్యూనిటీ కానివ్వండి, సునీ ముస్లిమ్స్, షియా షియా. ముస్లిమ్స్, వీళ్ళందరూ బాగా అంటే ఫైనాన్షియల్ గా బాగా వీకర్ సెక్షన్స్ ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ బిల్లుని. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు అనుకుంటున్నది ఇవాళ వాళ్ళకి సాకారమైంది. అది కూడా ఇదేమనుకుంటున్నారంటే ముస్లిమ్స్ ఏదో అగెయిన్స్ట్ ఉంటున్నారు అనుకుంటున్నారు. లేదండి, చాలా మంది ముస్లిమ్స్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలా ల్యాండ్స్ కొనుక్కొని వక్ఫ్ భూముల పేరిట భూములు కోల్పోయిన వాళ్ళల్లో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ లో కొన్నప్పుడు ఎంతో కొంత వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అన్నప్పుడు వాళ్ళు కూడా దెబ్బతిన్నారు దాంట్లో. కొన్ని దానివల్ల మీరు ఏమైనా బెనిఫిట్ అయ్యారంటే బెనిఫిట్ లేదు. సో వాళ్ళకేంటంటే ఇది పెద్దవాళ్ళు చేస్తున్న ఇది, మాకు దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు, ఇది వస్తే మాకు మంచిదే అనేది వాళ్ళకు కూడా ఉంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము మీరు గమనిస్తే గతంలో ఓటు బ్యాంకు రాజకీయాలు అవన్నీ ఉండే కాంగ్రెస్ టైంలో. అందుకే ఈ ఒరిజినల్ బిల్ పెట్టింది కూడా. బిల్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత 2 సార్లు 2013లో కానివ్వండి, 1995లో కానివ్వండి, 2 సార్లు దీని అమెండ్మెంట్స్ కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే చేశారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు. మోడీ గారు అలా కాకుండా ముస్లిమ్స్లో ఉన్న పేదవాళ్ళు కూడా, వాళ్ళు కూడా అన్ని విధాలుగా బాగుపడాలి, సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న ఏదైతే వారు చెప్తూ ఉంటారో దాని ప్రకారంగానే ఆయన ముస్లిం మహిళలకు కానీ, పిల్లలకు కానివ్వండి, పేద ముస్లిమ్స్కి కానివ్వండి, వారందరికీ ఉపయోగపడే విధంగానే తీసుకొచ్చారు బిల్లు. మీరు గమనిస్తే గనక ఈ కొత్త ఉమ్మీద్ బిల్లులో మహిళల ప్రాధాన్యత కూడా పెంచారు, మహిళల మెంబర్స్ పెంచారు. అట్లాగే బయట వాళ్ళని కొంతమందిని ట్రాన్స్పరెన్సీ కోసం బయట వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చారు. అంతేగాని ఇదేదో ముస్లిమ్స్ అది మేయడానికో చిదిమేయడానికో వాళ్ళ ఆస్తులు కాజేయడానికో చేస్తుంది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు ఒక లా కింద కాకుండా ఒక రిఫార్మ్ కింద చూడాలి మనం. ఇప్పుడు ఎందుకంటే ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉండి దాన్ని నిరర్ధకంగా నిరుపయోగంగా అలా పెట్టడము సమాజానికి ఏమి ఉపయోగం ఉంటుంది? దానివల్ల ఏం ఉపయోగం ఉండదు కదా మేడం. ఇప్పుడు బిల్లు పాస్ అయిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డు లోపలికి ఇప్పటిదాకా వాళ్ళే ఉన్నారు. దీంట్లో ఎవరెవరు పాలనకు ఎవరెవరు అర్హులు, దాంట్లో వాళ్ళకి ఎవరెవరు వెళ్తున్నారు? కొంతమంది కలెక్టర్, గెస్టెడ్ ఆఫీసర్ ఒకరు, ఎమ్మెల్యే ఒకరు, ఎంపీ ఒకరు, వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాటిలో ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళు ఉంటున్నారండి. ఆల్రెడీ బార్ కౌన్సిల్ మెంబర్ ఇప్పుడున్న దాంట్లో ఉంది. ఇంకా దానికి మించి ఇంకా పారదర్శకత తీసుకొద్దామని చూస్తున్నారు. అంటే రెవెన్యూ ఆఫీషియల్స్ కి ఇచ్చేయటం ఒకటి, అదొక ఇంపార్టెంట్ స్టెప్. ఒకటి ఫస్ట్ డిజిటలైజ్ చేయటం, 2 6 నెలల లోపల ఉన్న వాళ్ళందరినీ రికార్డ్ సబ్మిట్ చేయమంటాం, అది ఒకటి. 3 కలెక్టర్ అండ్ అబోవ్ రెవెన్యూ ఆఫీషియల్స్ తీసుకురావడం. నెక్స్ట్ ఏంటి అంటే అసలు ఓనర్షిప్, అసలు ఎవరైతే చేస్తున్నారో వక్ఫ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఓనర్షిప్ ని డిటర్మిన్ చేయటం. ఆ తర్వాత వీళ్ళని ఆడిటింగ్ పరిధిలోకి తీసుకురావడం, టాక్సేషన్ కానివ్వండి, ట్యాక్సెస్ ఇది రావడం కానీ ఇవన్నీ కూడా ఆడిటింగ్ పర్మిట్ లోకి తీసుకురావాలి. పైన క్యాగ్ కానివ్వండి, ఇక్కడ స్టేట్ లో కానివ్వండి, ఏదో ఒకటి వాళ్ళు ఆడిటింగ్ పరిమితిలోకి తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రిఫార్మ్స్, పరిపాలన రిఫార్మ్స్. ఇది ఒక ఇంపార్టెంట్. ఇది ఎనీథింగ్ దట్ డీల్స్ విత్ సో మెనీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, సో మెనీ ప్రాపర్టీస్, సో మెనీ ప్రైవేట్ ఎస్టేట్స్, ఇవన్నీ కూడా ఇట్స్ అ బిగ్ థింగ్. ఇది ఎంతో ధైర్యంగా, ఎంతో ఆలోచించి, ఇదేదో హరిబరిగా చేసిన యాక్ట్ కాదు. నిన్న మొన్న మీరు గమనిస్తే నిన్న కూడా 2020లో అప్పుడు కమిటీ ఏర్పడింది, ఇప్పటి వరకు లేదండి, వర్క్ చేస్తున్నారు. జేపీసీ వేశారు. లాస్ట్ August 9th జేపీసీ వేస్తే వాళ్ళు ఎన్నో గంటలు అందరి అభ్యంతరాలు తీసుకున్నారు, అందరి ఆలోచనలు అన్నీ ఇచ్చేసి ఫైనల్గా 287 సజెషన్స్ వచ్చాయి. అవన్నీ కూడా పెట్టి చేశారు. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ హ్యాస్ బీన్ డన్ వితౌట్ ఎనీ థాట్, నాట్ డన్ ఇన్ హేస్ట్. చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా చేసిన ఒక రిఫార్మ్ ఇది. సో దీని మీద అబ్జెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రతిదానికి అబ్జెక్ట్ చేసే వాళ్ళు. అబ్జెక్షన్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చింది రాహుల్ గాంధీ కంటే ముందు, అపోజిషన్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారి కంటే ముందు వచ్చే మాట వస్తే మన హైదరాబాద్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ గారి పేరు వస్తుంది. ఆయన ఏకంగా చించిపడేశాడు కదా నిన్న. ఆయన ఏకంగా చించిపడేసి. నేను ఒకటే అడుగుతున్నానండి, ఓవైసీ గారి వల్ల బాగుపడిన ముస్లిమ్స్ ఎంతమంది ఇక్కడ హైదరాబాద్ లో చూపించండి నాకు.
ఎందుకు ఆయనకి ఏటేటా ఆయనకి ఓట్స్ ఎందుకు తగ్గుతున్నాయి ప్రతి ఎలక్షన్లో? ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయనకి ఇన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎంతమందికి ఆయన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు, ఫ్రీ మెడికల్ కేర్ ఇచ్చాడు. అన్ని ట్రస్టుల కింద నడుస్తున్నాయి మరి ఆయన కాలేజెస్ కానీ, స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి. వక్ఫ్ దీనివల్ల ఆయన చేసిన మంచి ఏంటో సమాజానికి ఆయన చెప్పి తర్వాత చించితే బాగుంటుంది. నిజంగా ఆయన దగ్గర డేటా ఉంటే ఆయన మాట్లాడి ఉండేవాడు నేను. ఆయన గినక ఆల్ ఇండియా లెవెల్లో వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ వల్ల ఎంతెంత ఆదాయం వచ్చింది, ఎంతమంది ఉపయోగపడింది, ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎంతమందికి ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించారు, ఇవన్నీ ఆయన దగ్గర డేటా ఉండాలి కదా. ఇంత గొంతు చించుకొని మాట్లాడుతున్నప్పుడు, పేపర్లు చించేస్తున్నప్పుడు, అంత అల్లరల్లరిగా మాట్లాడుతూ మా మీద దాడి, ఇది ముస్లిం మీద దాడి కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ అ రిలీజియస్ బాడీ. వక్ఫ్ అనేది ఇట్స్ నాట్ అ రిలీజియస్ బాడీ, ఇట్స్ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీలో తప్పులు జరుగుతున్నప్పుడు డెఫినెట్ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. తప్పు జరుగుతుంది కదా మనం కళ్ళు మూసుకుందాము, ఈజ్ దట్ ట్రూ సెక్యులరిజం? అంటే ఏ వర్గానికైనా మీరు తప్పు చేస్తుంటే మేము కళ్ళు మూసుకుంటాం ఎందుకంటే వీఆర్ సెక్యులరిస్ట్, అది ఏం వాదన అసలు? మరి ఇన్ని రోజులు జరుగుతున్నదని ఏమంటారు? ఇన్ని రోజులు జరిగింది ఏంటో తెలియదు. ఇప్పుడు ఇన్ని రోజులు జరిగిన ఆక్రమణ అందామా, అన్యాయం అందామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ లూటీ అంటామా, అది అర్థం కావడానికి కొన్ని రోజులు పడుతుంది కదా పాలకులకి. ఇప్పుడు మోడీ గారు వచ్చి థర్డ్ టర్మ్ స్టడీ చేస్తేనే కదా ఇవన్నీ తెలిసాయి. స్టడీ చేసిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని ఒక ఆలోచన తీసుకొని స్టేక్ హోల్డర్స్ని అందరినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు చెప్పినవన్నీ తీసుకొని మనకి ఏది ఫీజిబుల్ ఏది నాన్ ఫీజిబుల్ ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ అందరూ కూర్చొని మాట్లాడుకొని దెన్ కదా వచ్చేది ఒక ఆలోచనతో. ఒక రిఫార్మ్ తీసుకొచ్చే ముందు హడావుడికి ఏదో రాత్రి తీసుకురారు కదండి. ముందు ఆ రిఫార్మ్ అనుకున్న అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు దీనివల్ల పేద ముస్లిమ్స్ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఇది ఈ 30 మంది ఫ్యామిలీస్ చేతుల్లోనే ఎట్లా ఇరుక్కుపోయింది, దీనివల్ల ఇన్కమ్ ఎందుకు ఇంత తక్కువ చూపిస్తున్నారు, ఇంత ల్యాండ్ ఎట్లా ఇరుక్కుపోయింది. మేడం ఇప్పుడు బిల్లు పాస్ అయిన తర్వాత ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అంత అయిన తర్వాత ఇంత ప్రాపర్టీస్ ఇంత దాన్ని వెనుకబడ్డ వర్గానికి వాళ్ళ కమ్యూనిటీలో అయినా సరే కొంతమంది షియాలు వీళ్ళు ఉన్నారు కాబట్టి వెనుకబడ్డ వర్గానికి ఎలాంటి హెల్ప్ఫుల్ అవుతుంది? డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలాంటి హెల్ప్ఫుల్? ఎప్పుడైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏ ల్యాండ్ ఉన్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన కాన్స్టిట్యూషనే మనకి అడ్వాన్స్ డైరెక్టివ్స్ లో చెప్పేది ఏంటి, పేదవారి నిమ్న వర్గాలు పేదవారు వారి ఉన్నతికై మీరు చేయమంటారు. ఏదైనా కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఏదర్ వాళ్ళకి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇన్కమ్ జనరేటింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు పెంచడానికి దేనికైనా కూడా ల్యాండ్ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తారు. ల్యాండ్ అంటే ఏదో అచ్చంగా అమ్మేసి అయితే ఇవ్వరు కదా, దాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఇల్లు కడుతున్నారు, ల్యాండ్ చూసుకొని కడతారు. సో ఇవన్నీ ఇంత ల్యాండ్ బ్యాంక్, దిస్ ఎ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఇది. సో డెఫినెట్ గా ఉపయోగిస్తారు. కానీ అది ఒక్క వర్గానికే ఉండదు, అది అందరికీ ఇస్తారు. అది ఇప్పుడు ఒక గవర్నమెంట్ అంటూ ఒక రోడ్డు వేస్తే అన్ని మతాల వాళ్ళు నడుస్తారు ఆ రోడ్డు మీద. ఒక ఇల్లు కడితే అక్కడ అంత పేదరికం ఒక్కటే అర్హత అండి, కులం మతం కాదు. అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ పేదవాళ్ళు ఉంటారు. పేదరికం అనేది అర్హత అవుతుంది. కానీ మీకు గవర్నమెంట్ నుంచి ఒక బెనిఫిట్ తీసుకునేప్పుడు అఫ్ కోర్స్ రిజర్వేషన్స్ వల్ల కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ అందరికీ కూడా దాంట్లో అవకాశం ఉంటుంది. ఈ ఒక్క ముస్లిమ్స్కే వస్తుంది, ఒక్క క్రిస్టియన్స్కే ఇస్తారు, ఒక్క హిందూస్కి వస్తారు అనేది కాదు, అందరికీ ప్రతి ఒక్కరికి ఉంటుంది అవకాశం. మేడం ఇప్పుడు తెలంగాణలో మనకి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆల్మోస్ట్ 15 నెలల పాలన జరిగిపోయింది. ఈ 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నట్ట లేకుంటే విఫలమవుతున్నట్ట, దేంట్లో విఫలమవుతున్నట్టు, దేంట్లో సక్సెస్ అవుతున్నట్టు? మీరు అడుగుతుంటే నిజంగా నవ్వు వస్తుంది. మొత్తం సమాజానికి అంతా తెలుసు దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఆయన, దారుణంగా విఫలమయ్యాడు. ఎందుకు అంటే అలవికాని ప్రామిసులు చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పదవిలోకి రావాలన్న ఒక తీవ్రమైన కాంక్షతో నోటికి ఏదొస్తే అది మాట్లాడి చెయ్యలేము అని తెలిసినా కూడా చేస్తాము. జనం అడగలేదు, జనం ఇది చేయండి అది చేయండి అని వాళ్ళు అడగలేదు. పాపం వాళ్ళు అడిగింది చాలా సామాన్యమైన కోరికలు. మాకు రేషన్ కార్డ్స్ ఇవ్వండి, మాకు ఇట్లాంటివి అడిగారు. జనమేమి ఈయన చెప్పినవన్నీ ఈ ఫ్రీ ప్రామిస్లు ఏమి వాళ్ళు అడగలేదు. అయితే ఈయన ఎదురుగా అన్ని చెప్పి ఇప్పుడు ఏది చేయలేక చతికిల పడ్డాడు. ముందు ప్రతి ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన ఏమనేవాడు, ఇంత తప్పు ఉంది అని ఆయన చెప్పేవాడు, ఇన్ని లక్షల అప్పు ఉంది అని. తర్వాత మొన్న ఢిల్లీ మీటింగ్ ఒకటి చేశాడు చూసారా, మొన్న ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటాడు, నాకు అసలు ఇంత అప్పు ఉందని తెలియదు, నేను కేవలం 3 లక్షల అప్పు మాత్రమే అనుకున్నాను, అంతకన్నా చాలా ఎక్కువ అప్పు ఉంది అంటాడు.
పాత వీడియోస్ తీస్తే మీకు ఎన్ని లక్షల అప్పు అనేది ఆయన చెప్పాడు అనేది కనీసం 5-6 వీడియోస్ కనిపించాయి మాకు. 5 వీడియోస్ కనిపిస్తే ప్రతి సంవత్సరం బడ్జెట్ మీటింగ్ జరుగుతుంది. బడ్జెట్ లో ఎంత అప్పు ఉంది, స్టేట్ లో జరుగుతుంది, సెంట్రల్ జరుగుతుంది. అవును, సెంట్రల్ మినిస్టర్ కూడా చేశాడు మన రేవంత్ రెడ్డి గారు. అవును. లోకల్లో కూడా మినిస్టర్ చేశారు, ఇంత ముందుకు ఎమ్మెల్యే కూడా చేసిండు, పార్లమెంట్ లో ఉన్నాడు, అసెంబ్లీలో కూడా ఉన్నాడు. ఆయనకు పర్టికులర్ తెలిసి ఉంటది సంఖ్య ఎంత అనేది శుభ్రంగా clear తెలుసండి. రేవంత్ రెడ్డి గారికి తెలియంది ఏమీ కాదు. Okay. అనేక సందర్భాల్లో ఎలక్షన్ మీటింగ్స్ లో కానివ్వండి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కానివ్వండి, గెలిచిన తర్వాత ప్రెస్ మీట్స్ లో కానివ్వండి, అనేక సందర్భాల్లో ఆయన విమర్శించడం జరిగింది బీఆర్ఎస్ ని. అనేక సందర్భాల్లో జరిగింది అది. సో ఇవాళ కొత్తగా నాకు తెలియదు అని ఈ పాట పాడటం ఏంటి అనేది దేనికి ఇండికేషన్ మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఎందుకంటే చెయ్యలేక ఆ నెపాన్ని ఇంకొకళ్ళ మీద నెడుతున్నాడు. మీకు అది తెలిసే మేము ఇంకా చాలా బాగా చేస్తాము, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా నాకు తెలిసినంత ఎవరికీ తెలీదు, నేను వస్తే రియల్ ఎస్టేట్ తెగ పెరిగిపోతుంది, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ చాలా అవుతుంది, ఇంత ఉద్యోగాల కల్పన అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి బీరాలు పలికి ఫైనల్గా వచ్చి ఏం చేస్తున్నాడు, ఏమి చేయలేకపోతున్నాడు. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎంతో మంది ఉన్నారు, వేల మంది లక్షల మంది మనకి హైదరాబాద్లో బ్రతుకుతారు. వాళ్ళందరూ ఇవాళ దిక్కుతోచిన పరిస్థితిలో పడ్డారు. ఎందుకు వేసామా కాంగ్రెస్కి, ఎందుకు ఈ మాటలు నమ్మాము అనేది ఇవాళ ప్రతి మహిళ బాధపడుతుంది. ప్రతి మహిళ బాధపడుతుంది. మేడం ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారిది ఆయన విఫలమైందని మీరు అంటున్నారు, ఓకే. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎందుకు పుంజుకోలేకపోతుంది? అంటే ఎందుకు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా తయారైంది. గతంలో వివర్ వీక్, ఎప్పుడో చాలా ఏళ్ల కింద చూస్తే వీక్. కానీ ఫ్రమ్ ఎలక్షన్ టు ఎలక్షన్, ప్రతి ఎలక్షన్కి మేము పెరుగుతున్నాము. ప్రతి రోజు ఐ వుడ్ సే ప్రతి రోజు కూడా వీఆర్ మేకింగ్ సమ్ ప్రోగ్రెస్ ఆఫ్ దట్. భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ ఏదో మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని ప్రెస్ మీట్లు పెట్టి గందరగోళం చేసి అలా చెయ్యం. మేము సైలెంట్గా చేసుకుంటాం. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఇంటికి మేము రీచ్ అవుట్ అవ్వాలి. మేము ఏం చేసాము, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవాళ పంచాయతీల్లో జరిగే పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రతి నెల వచ్చే రేషన్కి మోడీ గారు రేషన్ ఎలా ఇస్తున్నారు, మోడీ గారు కంట్రీ వైడ్గా చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద మేము అవగాహన కల్పిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కానివ్వండి, ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ మోడీ గారు చేస్తున్నవన్నీ చాలా చాలా కవరేజ్ ఉంటుంది. మీరు ప్రతిసారి కూడా మోడీ గారు కానివ్వండి, ఎవ్వరు ఏ జాతీయ నేతలు వచ్చినా కూడా వాళ్ళకి అపూర్వమైన స్వాగతాలు. తెలంగాణలో కొన్ని వందల కోట్ల పనులకి శంకుస్థాపన చేశారు మోడీ గారు. అనేక పరిశ్రమలు కానివ్వండి, రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, రైల్వే కోచెస్ కానివ్వండి, చాలా వాటిలో చేశారు ఆయన. సో జనానికి ఇవన్నీ తెలుసు, ఏం చేస్తున్నాం అనేది తెలుసు, ఏం చేయగలమనేది తెలుసు. ఇవాళ పల్లెటూర్లు అలా ఉన్నాయంటే కారణం పైనుంచి వస్తున్న నిధులు, నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. దీంట్లో మీరు చెప్పిన దాంట్లో నేను ఇంకొకటి అడుగుతాను మేడం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ని ప్రజల్లోకి 100% ఏమి వస్తున్నాయని తీసుకెళ్ళలేకపోతున్న లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, లోకల్ లీడర్స్ కానీ అధికారులు కానీ, అంటే ఓన్లీ మీ బీజేపీ పార్టీ తరఫున చెప్తున్నాను నేను. ఈ బీజేపీ పార్టీలో ఉన్న లోకల్ లీడర్స్ కానీ, గ్రౌండ్ లెవెల్ లీడర్స్ కానీ ప్రజల్లోకి, రైతుల దగ్గరికి 100% స్కీమ్స్ని తీసుకెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి, దీంట్లో విఫలమయ్యారు అని చెప్పేసి నేను చాలా మటుకు వింటున్నాను. ఎంతవరకు లేదండి, దట్స్ రాంగ్. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము వీ హ్యావ్ ట్రైనింగ్ సెషన్స్ ఫర్ అవర్ కార్యకర్తలు. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా పార్టీలో, వాళ్ళకి తెలీదు పార్టీ స్కీమ్స్, ప్రతి వర్గానికి వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, స్కీమ్స్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, వీటన్నిటి మీద అవగాహన కల్పించడానికి బహుశా భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ అయి ఉంటుంది ప్రపంచంలో. ట్రైనింగ్ క్లాసెస్ పెడతాం వాళ్ళకి, ప్రశిక్షణ కార్యక్రమాలు అలా ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉండాలి కార్యకర్తలది, అలాగే ప్రజలతో ఎలా మమ్మకం అవ్వాలి, ప్రజల విషయాల మీద ఎలా మనం ఫైట్ చేయాలి, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం అవుతుంది. అలాగే పార్టీ కార్యక్రమాలు, పార్టీ తీసుకుంటున్న స్టాండ్స్ ఏంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటి వరకు చేసిన నిర్ణయాలు ఏంటి, ప్రజలకి అవి ఎంతవరకు రీచ్ అయ్యాయి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తాం. అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు వెళ్ళి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కిసాన్, ఇప్పుడు మీరు ఇందాక రైతులు అన్నారు కదా, ఇప్పుడు కిసాన్ వచ్చే వాళ్ళు చాలా అవగాహన కార్యక్రమాలు, సదస్సులు చేస్తూ ఉంటారు. అట్లాగే మహిళా కార్యక్రమాలలో మహిళల గురించి మేము మాట్లాడుతూ ఉంటాము. అట్లా ప్రతి వర్గం, బీసీల కోసం చేసేది ఏంటి, ఎస్సీల కోసం చేస్తుంది ఏంటి, ఎస్టీల కోసం చేస్తుంది ఏంటి, మైనారిటీ వర్గాల కోసం చేస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా మేము కంప్లీట్ అవగాహన కల్పిస్తాం. కాకపోతే ఇది ఏదో మైక్స్ పెట్టి పెద్ద మీటింగ్స్ పెట్టి అలా చేయం. భారతీయ జనతా పార్టీ అలా చేయదు ఎప్పుడు కూడా.
మా కార్యపద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగతా పార్టీస్తో పోలిస్తే. ఇప్పుడు మిగతా పార్టీస్ ఏంటంటే పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేసి, పెద్ద పెద్ద ప్రెస్ మీట్స్ పెట్టేసి, గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పి చేస్తారు. మేము అలా కాకుండా వీ ట్రై టు రీచ్ వన్ ఆన్ వన్. ప్రతి ఇంటికి వెళ్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా అంటే 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలతో మేము ఎక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడ ఉంది. డెఫినెట్గా ఎలక్షన్ టు ఎలక్షన్ మా పర్సంటేజ్ పెరుగుతోంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతోంది, మా సక్సెస్ రేట్ పెరుగుతోంది. డెఫినెట్గా వీ ఫీల్ వి వెరీ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాము. మేము ఇంకో పార్టీతో సంబంధం లేకుండా మా అంతరికి మేము బలపడుతున్నాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ రాష్ట్రంలో మేము ఏ పార్టీతో సంబంధం లేకుండా మా అంతటికి మేము పెరుగుతున్నాం. ఎలక్షన్ టు ఎలక్షన్ మా పర్సంటేజ్ పెరుగుతోంది, మా విన్నింగ్ సీట్స్ పెరుగుతున్నాయి, మంచి మంచి నాయకులు వస్తున్నారు, అలాగే పక్క పార్టీల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు. మేడం ఇంకొక మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కొత్త వాళ్ళు వచ్చారంటే వాళ్ళని ఎదగనివ్వరు, తొక్కేస్తారు, జరుగుతుంది ఇది అని చెప్పేసి కొన్ని వింటున్నాము, కొన్ని చూస్తున్నాము. ఎంతవరకు వాస్తవం? అలా ఏం ఉండదండి. ఏ పార్టీలో అయినా కూడా నేను ఒకటి నమ్ముతాను, మనం చేసే పని మనకు గుర్తింపు ఇస్తుంది. మనం పని చేసామనుకోండి డెఫినెట్గా మనకు గుర్తింపు వస్తుంది. ఏ పార్టీలో అయినా కూడా, భారతీయ జనతా పార్టీనే కాదు, ఎక్కడైనా మన పని మనకు గుర్తింపు ఇస్తుంది. ఎప్పుడైనా కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో వచ్చే ఇప్పుడు బయట వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ వాతావరణం. ఓకే, వాళ్ళకి అలవాటైన పార్టీలతో పోలిస్తే ఇది కొంచెం క్రమశిక్షణగా ఒక పద్ధతిగా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. సో వాళ్ళకి ఫస్ట్లో ఇమ్మడటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ ఇమ్మడలేని పరిస్థితుల్లో వచ్చే కామెంట్స్ ఇవి. ఓకే. బట్ ఒక్కసారి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఇది మొత్తం ఒక తత్వం బోధపడి వాళ్ళు కొంచెం ఈ ఫిలాసఫీకి అటాచ్ అయిన తర్వాత ఈ కామెంట్ అనేది మీకు ఎక్కడా వినిపించదు. ఎందుకంటే రీసెంట్ గా మనకు ఇంకో విషయం కూడా చెప్తాను. చెప్పండి. మీరు భారతీయ జనతా పార్టీ మీకు ఒరిజినల్ గా ఉన్న కార్యకర్తలు ఎవరైనా సరే మీకు పదవి వచ్చిందా, మీకు గుర్తింపు వచ్చిందా, ఇవి ఏమి పట్టించుకోరు. ఒక బాధ్యత ఇచ్చిందా పార్టీ ఏం లేదు. ఎవరికి వారు కార్యకర్తలుగానే పనిచేస్తారు. ప్రతి నాయకుడు కార్యకర్తే, ప్రతి కార్యకర్త నాయకుడే మా పార్టీలో. ఓకే. సో ఎవ్రీబడి వి ఆల్ ఫీల్ వీఆర్ హంబుల్ కార్యకర్తాస్ ఆఫ్ ద పార్టీ. ఆ దీంట్లో వెళ్తాం. అంతేగాని ఈ గుర్తింపు వచ్చిందా, ఇది వచ్చిందా అనేది పెద్ద ఎవరు పట్టించుకోరు ఒరిజినల్ భావజాలం ఉన్నవాళ్ళు. ఓకే. కొత్తగా వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏదో ఆశించి వచ్చి గబుకున వెంటనే మాకు రాలేదు అన్న దీంతో అడ్జస్ట్ కాలేక కొంతమంది మాట్లాడొచ్చు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే రీసెంట్గా మనకు అందరికి తెలిసిన వ్యక్తి బాబు మోహన్ గారు. ఆయనది ఆల్రెడీ వేరే పార్టీలో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు. ఒక మంచి స్థాయిలో ఉండి 3 సార్లు 5 టైమ్స్ 3 or 4 టైమ్స్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత మనం లాస్ట్ టైం అసలు సీటు కూడా ఇవ్వలేదు అతనికి అని చెప్పేసి పార్టీల నుంచి వెళ్ళి ఇంక వేరే పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. అంటే మినిస్టర్ స్థాయి వ్యక్తిని కూడా భారతీయ జనతా పార్టీలో అసలు స్థానం ఇవ్వలేదు, అన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసినా ఎలాంటిది ఇవ్వలేదు, తనని తొక్కేశారని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలో ఇలాగే జరుగుతుందని చెప్పేసి బయట జనాలు అనుకునే మాట. ఒకటండి, ఇప్పుడు ఎలక్షన్స్, సీట్స్, ఆశావాహులు చాలా మంది ఉంటారు. జనరల్గా భారతీయ జనతా పార్టీ లాంటి సెంట్రల్ పార్టీలో ఒక నేషనల్ పార్టీలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అది కొన్ని పరిమితులకు లోబడి డిసైడ్ చేసుకుంటారు ఎవరికి ఇవ్వాలి అంటే. జస్ట్ బికాజ్ ఒక వ్యక్తి ఎక్స్ మినిస్టరో, ఎక్స్ ఎంపీయో, ఎక్స్ ఎమ్మెల్యే కాబట్టి ఇవ్వాలని ఎక్కడా ఉండదు. ఈవెన్ మా నాయకులైనా సరే అక్కడ ఆశావాహుల్లో ఎవరైతే బెటర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే త్రూ సర్వేస్ కానివ్వండి, రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. వాళ్ళు తెప్పించుకొని ఎవరు ఎక్కువ అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే ఒక్కొక్కసారి అక్కడ కులాల సమీకరణలో కూడా కొంతమందికి మిస్ అవుతుంది, కొంతమందికి ఎప్పుడు ఒకళ్ళకి అవకాశం, కొంత యూత్కి ఇవ్వాలి అన్నట్టు ఒక్కోసారి మార్చొచ్చు. ఇట్లా అనేక రీజన్స్ ఉంటాయి ఒక సీట్ రాకపోవడానికి. అంతేగాని ఆయనకి మా పార్టీలో ఎలాంటి మర్యాద లోపం జరగలేదు. నేను స్వయంగా చూసేదాన్ని. ఆయనకి చాలా గౌరవం ఇచ్చింది పార్టీ. ఎస్సీ మీటింగ్స్, ఎస్సీ మోర్చా మీటింగ్స్ కానివ్వండి, జనరల్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కానివ్వండి, ఆయన స్టార్ క్యాంపెయినర్గా ఆయన సర్వీసెస్ కూడా ఆయన ఇచ్చారు. అలాగే పార్టీ ఆయనకి చాలా మంచి స్థాయి ఇచ్చింది. సో ఆయనకి ఎలక్షన్లో చేయలేదు అన్నంత మాత్రాన ఆయనకి ఏదో గౌరవం తగ్గిందని నేను అనుకోను. మరి ఆయన ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న చాలా మందికి ఎలక్షన్లో పోటీ చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ సీట్స్ లిమిటెడ్. ఆశావాహులు అనేక మంది ఉంటారు. సో డెఫినెట్గా కొంతమందికి మిస్ అవుతుంది, కొన్ని ఈక్వేషన్స్లో మిస్ అవుతుంది. మిస్ అయినంత మాత్రాన పార్టీని నిందించాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఓకే. ఎందుకంటే తను ఒక మినిస్టర్గా ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి
మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో సీటు ఇవ్వకపోవడానికి అర్హత లేదా అని కొన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. అంటే ప్రతి వాళ్ళకి ఇవ్వగలుగుతామా అనేది కష్టం అండి. వాళ్ళు ఎస్ హీ మేబీ ఎక్స్ మినిస్టర్, అది కాదంటలేదు నేను. ఎక్స్ మినిస్టర్, సీనియర్ పర్సన్, మంచి వ్యక్తి కాదంటలేదు నేను. కానీ ప్రతిసారి ఇవ్వగలుగుతామా అనేది వీ కెనాట్ గ్యారంటీ. ఎవరికి కూడా అట్లా ఎవరికి గ్యారంటీ ఇవ్వలేము అట్లా. ఓకే. భారతీయ జనతా పార్టీలో మీరు గమనిస్తే కనుక ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా అనేక సార్లు మీకు మినిస్టర్గా చేసిన వాళ్ళకి చాలా మందికి సీట్ మా మా మినిస్ట్రీస్లో చేసిన వాళ్ళకి కూడా సీట్ ఇవ్వకపోవడం అనేది జరిగింది. కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలి, యూత్కి ఇవ్వాలి అన్నట్టుగా ఒక్కోసారి ఏజ్ క్రైటీరియా పెట్టుకుంటారు. ఒక్కోసారి సర్వీస్లో కనుక వాళ్ళకి కొంచెం లో పర్సంటేజ్ వస్తే అలా ఉంటుంది. డిఫరెంట్ రీజన్స్. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ వర్తించవచ్చు. బట్ దట్ ఆల్వేస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ పార్టీ. మీకు ఎనీ పార్టీ, నేషనల్ ఆర్ రీజనల్ పార్టీ, ఆశించిన ప్రతి ఒక్కరికి ఏమీ సీట్ రాదు. మేడం, దీంట్లో ఇంకొకటి, నేను చాలా మందికి మేము జనాల లోపల తిరుగుతుంటాం కాబట్టి, మైక్ పట్టుకొని తిరుగుతుంటాం, నార్మల్గా తిరుగుతుంటాం కాబట్టి జనాల్లో వింటున్న మాటని ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని. భారతీయ జనతా పార్టీ మేము గ్రౌండ్ లెవెల్ నాయకులతో సహా చేస్తుంటామని పార్టీ వర్గాల్లో, పార్టీ నాయకుల్లో, పెద్దవాళ్ళ దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గర వింటుంటాం. కానీ పల్లెటూర్లలో జనాలు ఏమంటారంటే, భారతీయ జనతా పార్టీ మాకు ఎవరు రారు, ఎవరు చెప్పరు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు, ఏది ఉందని మాకు చెప్పరు, అసలు గ్రౌండ్ లెవెల్ అనేది వాళ్ళ దాంట్లో లేదు, వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రమే. దట్స్ టోటలీ రాంగ్. గ్రౌండ్ లెవెల్లో పార్టీ లేకపోతే ఇంత ఓట్ పర్సంటేజ్ ఎలా పెరుగుతుందండి? మీరు అది చెప్పండి నాకు. మీరు చెప్పే పరిస్థితి ఎప్పుడు అంటే చాలా సంవత్సరాల కింద అది ఒప్పుకుంటాను నేను. అప్పుడు ఏంటంటే మా జెండా అనేది గ్రామాన లేదు. అప్పుడు మా కమిటీస్ లేవు అప్పట్లో. కొన్ని జిల్లాల్లో మండల స్థాయి కమిటీలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం. అది ఒక టైం. ఇప్పుడు కాదు. ఇప్పుడు మీకు గ్రామాన కార్యకర్తలు ఉన్నారు. అన్ని మోర్చాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మండల్ లెవెల్ కమిటీస్ కానివ్వండి, గ్రామ స్థాయి కమిటీస్ కానివ్వండి, మోర్చా స్థాయి కమిటీస్ అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. సో ఇది కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. మేమే అనేక జిల్లాలకి మేము వెళ్తూ ఉంటాము, పల్లెటూళ్ళకి వెళ్తూ ఉంటాము, రిమోట్ ఏరియాస్, ఖమ్మం జిల్లాలో తండాలకు వెళ్తాను నేను. అక్కడ కూడా కలుస్తాం అందరినీ. సో దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఇది టోటలీ వాట్ ఎవర్ యూ హర్డ్ ఇస్ రాంగ్. నాట్ ఇన్ ద లాస్ట్ 6-7 years. 6-7 years నుంచి మారింది. కంప్లీట్ గా మారి ఇప్పుడు నెమ్మదిగా పెరుగుతుంది. ఇప్పుడు గ్రామాన అసలు పాదయాత్ర జరిగింది కదండి. సంజయ్ గారి పాదయాత్ర ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళారు ఆయన. అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు గ్రామాల్లో నేను వింటుంది, నేను పర్టికులర్గా నేను విన్నదాని గురించి చెప్తున్నాను. అమ్మ, మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ అంటే, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కాబట్టి నేను క్లియర్గా, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ మీకేం తెలుసమ్మా అంటే, మాకేమో సేమ్ రావు. సరే, బియ్యం ఎవరు ఇస్తున్నారు? లేదు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను కావాలంటే. మీరు వెళ్ళిన ప్లేస్లకు కాకుండా నేను తిరిగిన ప్లేస్లకు. ఇవాళ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఐ వోంట్ సే 100%, రేషన్ బియ్యం కూడా ఎవరిస్తారంటే జనాలకు తెలియదు. రేషన్ బియ్యం ఎవరిస్తున్నారంటే మోడీ సాబ్ అని చెప్తున్నారు. అది చాలా క్లారిటీగా తెలుసు జనాలు. మొన్నటి వరకు కేసీఆర్ ఇచ్చిండు, ఈ రోజు రేవంత్ రెడ్డి ఇస్తుండ అని చెప్పేసి జనాలకు తెలుసు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది అని చెప్పేసి చాలా మంది జనాలకు తెలియని విషయం ఇది. లేదండి, ఇవాళ మీరు పల్లెటూళ్ళలో వెళ్తే డెఫినెట్లీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొన్ని ఊళ్ళలో తెలియకపోవచ్చు. ఇంకా కూడా మేము వెళ్ళిన ప్రతి చోట అది మేము అడుగుతాం వాళ్ళని, వాళ్ళు సాటిస్ఫాక్టరీగానే చెప్తారు. ఒకళ్ళిద్దరు ఎక్కడైనా మిస్ అయ్యి చెప్తారు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వెల్సే మోడీ గారు ఇస్తున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యంలో పల్లెటూరులో రోడ్లు ఎవరేసారమ్మా, పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీకు ఇవేంటి ఎలక్ట్రిక్ బల్బ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పంచాయతీ నిధులన్నీ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేది చెప్తున్నారు వాళ్ళు. ఇది ఏంటంటే ఒక 3-4 ఏళ్ల కింద వరకు ఇది అంత అవగాహన లేదు. పర్టికులర్లీ లాస్ట్ ఎలక్షన్ టైంలో ఈ ప్రచారం చాలా విస్తృతంగా వెళ్ళింది. ప్రతి చోట మేము ప్రచారానికి వెళ్ళిన చోటల్లా మేము చెప్పడం జరిగింది, ప్రజలకి కూడా తెలుసు. నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రచారం చేయడం జరిగింది, ప్రజలకి కూడా తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్నారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా? ఇది రేవంత్ రెడ్డి గారిని అడిగితే బాగుంటుంది క్వశ్చన్. జనాల దగ్గరికి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోస్ ఇప్పుడు ఆల్ మీడియాస్ లో రన్ అవుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ బియ్యం ఏదైనా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిందే కదా. స్టేట్ గవర్నమెంట్ కొనే ఇది లేదు, ఇంతవరకు అయితే కొనలేదు. వాళ్ళు ఇక ముందు కొంటారో తెలియదు. ఆ ప్రొవిజన్ ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు సరిగ్గా. సో
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బియ్యం తీసుకోవడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ని ఈయన రిక్వెస్ట్ చేశారా సన్న బియ్యం కోసం, ఇదే ఈ వివరాలు ఏవి మనకు తెలియదు. హీ హ్యాస్ నాట్ మెన్షన్. ఆయన ఓన్లీ సన్న బియ్యం పెడతాను అని మొదలుపెట్టారు. అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఎలా చేయబోతున్నారు, ఎంత ఇవ్వబోతున్నారు, ఇదేమీ తెలియదు. దాని గురించి ఏమీ మాట్లాడట్లేదు ఆయన. సో అది మొత్తం వచ్చిన తర్వాత దాని గురించి కామెంట్ చేస్తాం. ఆల్రెడీ కాకపోతే జనాలకు ఒకే ఇస్తున్నారని మాట చెప్పేసి ఆల్ మీడియాస్ లో రన్ అవుతుంది. సన్నబియ్యం తీసుకుంటున్నాం మేము అని చెప్పేసి లైన్లు బార్లు తీరిన లైన్లు కూడా కనిపిస్తున్నాయి. జనాలకి ఓన్లీ మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ మాత్రమే నేను ఇస్తుంది. కొంతమందిని అడిగానండి, రేషన్ తీసుకునే వాళ్ళని అడిగాను. ఈ మంత్ నాకు తెలీదు, లాస్ట్ మంత్ ఇస్తే వాళ్ళు లేదమ్మా మేమేం తీసుకోలేదు అన్నారు. దొడ్డు మేమే ఇస్తున్నారు అన్నారు. జస్ట్ 1 డే నుంచి అంతే, ఎక్కువ Yeah. రోజుల వల్ల లాస్ట్ డే నుంచి యా నిన్న ఈ రోజు అంతే. యా నేను ఈ 2 days లో ఇవన్నీ కలవలేదు. అది తీసుకున్న వాళ్ళు తీసుకుంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది ఇట్స్ సంథింగ్ టు బి డిస్క్లోజ్డ్ ఓకే, బై హిమ్. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనేది నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే సన్న బియ్యము ఈయన రిక్వెస్ట్ అయితే పెట్టినట్టుగా కనిపించలేదు నాకు ఎక్కడ, అట్లీస్ట్ మీడియాలో రాలా. దట్ ఈస్ నాట్ సంథింగ్ మెన్షన్ ఇన్ మీడియా. ముందు నేను ఏమంటానంటే దొడ్డు బియ్యమో సన్న బియ్యం అనేది పక్కన పెట్టండి కాసేపు. సన్న బియ్యం ఇస్తే సంతోషం, నేను హ్యాపీ వాళ్ళకి ఇస్తే. కాకపోతే పురుగులు పడిన బియ్యం ఇస్తున్నారు, పర్టికులర్లీ హాస్టల్స్లో ఉండే పిల్లలకి. రైట్ మేడం. ఓకే, ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగింది. ఎలక్షన్ టైంలో ఈయన అనేక హాస్టల్స్ విజిట్ చేసినప్పుడు చాలా గొప్పగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా. నేను వస్తే కనుక పురుగుల బియ్యం ఇచ్చేసి మంచిగా పెడతాను, అట్లా పెడతాను, ఇట్లా పెడతాను. కానీ ఈ రోజు కూడా నిజం ఏంటంటే వాళ్ళకి ఇంకా పురుగుల బియ్యం వస్తుంది, ఇంకా వాళ్ళకి పాడైపోయిన బియ్యం పెడుతున్నారు, వాళ్ళకి జబ్బులు వస్తూనే ఉన్నాయి. అనేక మంది అడ్మిట్ అవుతున్నారు హాస్పిటల్లో. పర్టికులర్లీ మీరు ఖమ్మం, ఆదిలాబాద్ SC ST హాస్టల్స్ చూడండి, వాళ్ళు తినే బియ్యం క్వాలిటీ, ముందు ఆ క్వాలిటీ మార్చండి. సన్న బియ్యం సంగతి దేవుడు ఎరుగు, వాళ్ళకి దొడ్డు బియ్యం అనే మంచి క్వాలిటీ పెట్టండి ఫస్ట్. మేడం దీంట్లో ఇంకొక విషయాన్ని అడుగుతాను మిమ్మల్ని. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ అండ్ హాస్టల్స్ ని గవర్నమెంట్ సంబంధించిన వాటిని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకు రీజన్? అంటే ఒకటి ఏంటంటే అండి, నాన్ ఆపరేషనల్ రీజన్ సైట్ చేసి మూసేశారు. అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది రావట్లేదు, టీచర్స్ లేరు, ఒకే టీచర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ చెప్తున్నారు, ఇట్లా నాన్ ఆపరేషనల్ రీజన్స్. అవి కొన్ని కూలిపోయే స్టేజ్లో ఉన్నాయి, కొన్ని బాత్రూమ్ లేవు, ఇట్లా డిఫరెంట్ రీజన్స్ సైట్ చేసి అవి ముయించేశారు. ముయించేసి వీళ్ళు ఏమంటారంటే ఇంకా మంచి స్కూల్స్ పెడతాం మేము, ఇంకా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతాము, గొప్ప గొప్ప స్కూల్స్ తీసుకొస్తాం, 1600 ఆ స్కూల్స్ వస్తలేదు, ఇంకా మంచి స్కూల్స్ పెడతాం అన్న దీంతో వస్తున్నారు. కానీ నేనేమంటాను అంటే, మీకు అసలు స్కూల్స్ ఎడ్యుకేషన్ మీద మీరు అసలు పెడుతున్నది ఎంత, బడ్జెట్లో మీరు ఎంత అలొకేషన్స్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్కి? అసలు టీచర్స్ శాలరీస్ కదా ఏంటి, అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నారా మీరు? ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ మిడిల్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా మీరు యూనివర్సిటీ KG నుంచి PG వరకు కూడా మీకు ఎక్కడా కూడా అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ని హైర్ చేయట్లేదు. వాళ్ళు ఉన్న వాళ్ళతో నడిపిస్తున్నారు వ్యవహారాన్ని, అంతేగాని అడిక్వేట్గా టీచర్స్ లేకపోవడం, ప్రతి సబ్జెక్ట్కి టీచర్ లేకపోవడము, పిల్లల్ని ఆకట్టుకునే విధంగా. ఇప్పుడు టీచర్స్ ఉంటారు, ఇప్పుడు మీ ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు జనం ప్రైవేట్ స్కూల్స్ వెంట పడుతున్నారు? ఎందుకంటే అక్కడ టీచర్స్ అప్డేట్ అవుతున్నారు ఎప్పటికప్పుడు, టీచింగ్ మెథడ్స్ మీద కానివ్వండి, ఎలా టీచ్ చేయాలనేది సిలబస్ మీద వాళ్ళు అప్డేట్ అవుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక రిఫ్రెషర్ కోర్సెస్ కానివ్వండి, వాళ్ళని అప్డేట్ చేసే పద్ధతి కానీ, వాళ్ళని ఇవాల్యుయేట్ చేసే పద్ధతి ఎక్కడుంది? లేదు కదా. సో అందుకే ఏమవుతుంది, ఎవరు వాళ్ళకి తాహతు ఉన్నా లేకపోయినా, వాళ్ళకి చేతైనా చేత కాకపోయినా, ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు పరిగెడుతున్నారు? గవర్నమెంట్ అండర్లో ఉన్న వాటిలో మీరు స్ట్రక్చర్ డెవలప్ చేసి, స్టాఫ్ని పెంచి, వాళ్ళని ఇవాల్యుయేట్ చేసే పద్ధతులు చేసి, వాళ్ళకి పేమెంట్ స్ట్రక్చర్ సాటిస్ఫాక్టరీగా పెట్టి చేస్తే ఇవన్నీ ముయ్యాల్సిన అవసరం ఉండదండి. ఆటోమేటిక్గా పిల్లలు వెళ్తారు స్కూల్స్కి. మీరు చేసేది చేయకుండా అన్నీ మూసేసి ప్రైవేట్ స్కూల్స్ బాగుపడే విధంగా, వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా, వాళ్ళు ఫీజులు పెంచుకొని ఇంకా 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 పేదవాళ్ళ రక్తం తాగే విధంగా చేస్తున్నారు. ఇది ఏ గవర్నమెంట్ చేసినా తప్పే. ఏ గవర్నమెంట్ చేసిన, గతంలో బీఆర్ఎస్ కూడా చేసింది, బీఆర్ఎస్ సేమ్ చేసింది, ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. ముందు ఎడ్యుకేషన్ ఫండ్స్ పెంచండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకుండా మీరు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, లీగల్ హెల్ప్, ఇవే కదండి ఎక్కువ మంది ప్రజలు కోరుకునేది. ఈ మూడే కదా ఎక్కువ స్టాండర్డ్. ఇప్పుడు మీరు ఒక సొసైటీ ఎలా ఉంది అనేది చూసేది ఈ మూడు. మహిళల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు, బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల తీరు, అండ్ వృద్ధుల పట్ల, వీటి బట్టే కదా మీరు అసెస్ చేస్తారు సమాజాన్ని. ఇవి మీరు సరిగ్గా చేయకుండా మేము గొప్పగా పాలన చేస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, రామరాజ్యం తీసుకొస్తున్నాము. ఏం రామరాజ్యం అండి ఇది?
సరే మేడం, ఇది ఇలాగుంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతాను. జనరల్గా ఏ పాలిటిక్స్ సంబంధించింది కాదు. Hmm. ఇప్పుడున్న యూత్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి చేసుకోవాలంటే, ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అమ్మాయి అంటే అసలు రకరకాల ఇబ్బందులు, రకరకాల వాళ్ళ కండిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అబ్బాయి పెట్టేదా అమ్మాయి పెట్టేదా? అమ్మాయి పెట్టే అమ్మాయి కండిషన్స్. పెట్టేది. ఓకే. అబ్బాయి ఈజీగా దొరుకుతున్నాడు, ఓకే. అమ్మాయి ఈజీగా పెళ్లి చేసుకోవడం దొరకడానికి 100 కండిషన్స్ పెడుతుంది ఈ రోజుల్లో. ఓకే. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఒక అగ్రిమెంట్, మినిమం 100 పేజీల అగ్రిమెంట్ లాగా ఉంది ఈ కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ కండిషన్లో. దీనిపైన, పెళ్లి పైన, వీళ్ళ కండిషన్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగారు మీరు. ఒకటి ఏంటంటే అండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇవాళ రేపు వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఐడియాస్ ఉంటున్నాయి. Hmm. ఏం చదువుకోవాలి, ఎప్పుడు ఇల్లు కొనుక్కోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలా వద్దా, కంటే ఏ టైంలో కనాలి, ఇలా చాలా స్పెసిఫిక్ ఐడియాస్ ఉంటున్నాయి. మహిళల వరకు వస్తే, మీరు స్పెసిఫిక్గా అమ్మాయిలు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. మహిళల వరకు వస్తే గతంలో ఎలా ఉండేదంటే, చదువుకుని వాళ్ళకి ఏదన్నా అంటే ఎవరైనా ఇష్టపడితే పెళ్లి చేసుకోవటం, పేరెంట్స్ అనుమతితోనో కానీ అనుమతి లేకపోయినా కానీ, లేదు పేరెంట్స్ సంబంధం చూస్తే వాళ్ళ తాతకు తగ్గట్టుగా, ఆమె చదువుకు తగ్గట్టుగా, ఆమెకు కావాల్సిన గుణగణాలు దొరికిన వాళ్ళు చేస్తే పేరెంట్స్ దీంతో చేసుకునేవాళ్ళు. ఇట్ యూస్ బి రిలేటివ్లీ ఇంత కాంప్లెక్స్గా ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే, మన సొసైటీలో వస్తున్న మార్పులు, మహిళల్లో పర్టికులర్గా చదువు వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలగటం, ఈ ఎర్లీ ఏజ్లో వాళ్ళకి సంపాదన పెరగటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఏదైతే సాధికారత అంటాం కదా మనం, సాధికారత అనేది చదువు వల్ల వస్తుంది, వాళ్ళ ఇన్కమ్ వల్ల వస్తుంది. వాళ్ళు ప్రపంచాన్ని చూసి ఎక్స్పోజ్ అయ్యి, ఓకే ఇలా ఇలా జరుగుతుంది అని ఆ ఎక్స్పోజర్ వల్ల కూడా వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు మాకొద్దు, ఇలాంటి వాళ్ళని మేము టాలరేట్ చేయలేము, లేదు ఈ తాగే వాళ్ళు నేను భరించలేను, లేదు తాగే వాళ్ళైతే ఇంత తాగే వాళ్ళనే నేను తట్టుకోగలుగుతాను. ఇట్లా వాళ్ళకి ఒక ప్రతి విషయం మీద, ఈచ్ అండ్ ఎవ్రీ విషయం మీద వాళ్ళకు ఒక అవగాహన అనేది వచ్చింది. ఓకే, అవగాహన వచ్చింది. అండ్ దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్, అండ్ దే షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆల్సో. పెళ్లి లాంటి విషయాల్లో కాంప్రమైజ్ కూడా అవ్వకూడదు. గొంతెమ్మ కోరికలు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, దానివల్ల కూడా కొంత కాంప్లెక్స్ అవుతుంది, అది కూడా ఉంటుంది. బట్ నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ థింగ్స్. జనరలీ బై అండ్ లార్జ్ మోస్ట్ విమెన్ ఈ రోజుల్లో ఏంటంటే పేరెంట్స్ చెప్పేది వింటున్నారు, వాళ్ళంతటికి వాళ్ళకి స్వతహాగా కొంత ఆలోచన, అవగాహన అనేది ఉంది, కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్క వాళ్ళని చూసి, జరుగుతున్న మీడియాలో వస్తున్న కథనాలు ఇవన్నీ చూసి కూడా కొంత వాళ్ళు తెలుసుకుంటున్నారు ఏం జరుగుతోంది ప్రపంచంలో అనేది. దానివల్ల ఏమవుతుందంటే స్క్రీనింగ్ ఎక్కువైంది, మగపిల్లల మీద కూడా వాళ్ళని స్క్రీన్ ఎక్కువ చేస్తున్నారు గతంలో కన్నా. ఇంకొకటి కూడా ఏంటంటే, గతంలో ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్లో పర్టికులర్లీ డేటింగ్ అనే కాన్సెప్ట్ అఫీషియల్గా అబ్రాడ్ ఉంటుంది, బట్ ఇక్కడ డేటింగ్ అనేది లేదు. కానీ కనీసం ఇక్కడ ఏంటంటే పెళ్లి చూపుల్లో చూసి వెంటనే పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా పెళ్లి చూపులు అయిన తర్వాత కూడా కొంత మాట్లాడటం, ఫోన్లలో మాట్లాడటం, ఫ్రెండ్స్ వాళ్ళు కలుసుకోవడం, లేదు కొన్ని నెలలు కలుసుకొని ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు తెలుసుకోవటం, కంపాటబిలిటీ ఎంత ఉంది, కంపాటబిలిటీ కోషెంట్ ఉందా లేదా, మనం కలిసి ఉంటే గొడవలు లేకుండా ఉండగలుగుతామా లేదా, పెళ్ళి అనేది బంధం మన మధ్య నిలబడుతుందా లేదా అనేది వాళ్ళు పెళ్లికి ముందే ఒక అవగాహనకి రావడానికి ట్రై చేస్తున్నారు. విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఒక విధంగా మంచిదే అది. ఎందుకంటే ఆ కంపాటబిలిటీ లేకపోతేనే డివోర్స్ రేట్ పెరుగుతుంది. డివోర్స్ రేట్ పెరిగేది దానివల్ల. డివోర్స్ వల్ల మానసికంగా వాళ్ళు చాలా బాధపడతారు, దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. సో ముందు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ఈ రోజుల్లో మీరు చెప్పినట్టు 100 మందికి పెళ్లిళ్ళు అయితే ఆల్మోస్ట్ దాంట్లో 40% డైవర్స్ అవుతున్నాయి. అంటే బేసికలీ పెళ్లి చేసుకోవాలంటే ముందు అసలు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అభిమానం అనండి, ప్రేమ అనండి, అది ఉండాలి. అన్నిటికన్నా మించి ట్రస్ట్, గౌరవం ఉండాలి. ఒక వ్యక్తికి ఇప్పుడు ఒక చేసుకునే ఇద్దరి మధ్య గౌరవం లేదనుకోండి, ట్రస్ట్ లేదనుకోండి, ప్రతిదానికి అనుమానిస్తూ ప్రతిదానికి ఇబ్బంది పెడితే ఆ రిలేషన్ లాస్ట్ అవ్వదు. ప్రేమ అనేది లేకపోతే అసలు ఏ రిలేషన్ ఉండదు. సో ముందు కావాల్సింది ఇది. దీనికి యాన్సిలరీగా ఏంటంటే పేరెంట్స్ చూసుకునేది వాళ్ళ స్థితిగతులు, చదువు, నిలకడ, జాబ్ నిలకడ ఇవన్నీ చూస్తారు కదా. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ అలవాట్లు ఏమున్నాయి, వీళ్ళ ఫ్యామిలీలోకి వాళ్ళు ఇమ్మడగలుగుతారా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్. తప్పని నేను అన్నాను. మేడం, దీనికి రిలేటెడ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను. మన హైదరాబాద్ కానీ తెలంగాణలో, మన స్టేట్లో ఒక 1.5-2 years నుంచి వచ్చిన కల్చర్ గురించి అడుగుతాను మిమ్మల్ని. లివింగ్ రిలేషన్షిప్ అనేది మన దగ్గర లేదు. ఈ మధ్యలో 1.5-2 years నుంచి వచ్చింది. రీసెంట్గా
ఒక 15-20 డేస్ బ్యాక్ వెలుగులోకి వచ్చింది. ప్రతి హాస్టల్ చూసుకుంటే సైబర్ సిటీలో కానీ కుకట్పల్లి ఏరియాలో కానీ లివింగ్ రిలేషన్షిప్ అనేది కామన్ అయిపోయింది. ఒక్కటి కాదు, కొన్ని వందల్లో ఉన్నాయి. నేను చూసాను కల్లారా. ఎక్కడెక్కడ ఉన్నాయి, కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేస్లో నేను విజిట్ చేసినప్పుడు నేను కల్లారా చూసాను. ఒక 4 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే ఒక కపుల్ ఒక కామన్ కిచెన్, కామన్ హాల్, ఇలా ఉన్నాయి. నేను చాలా చూస్తాను. ఈ కల్చర్ రావడం వల్ల జనాలకు ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది, ఇది ఎంతవరకు మంచి చెడు? ఈ మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి సామాజిక వ్యవస్థలో కొన్ని సంవత్సరాలకి కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక టైంలో అసలు హోమోసెక్షువాలిటీ అనేది ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాండ్ సబ్జెక్ట్. రైట్ మేడం. ఇట్ వాజ్ ఇల్లీగల్, ఇమ్మోరల్ అన్ని ఇట్లా మాట్లాడేవాళ్ళు. కానీ స్లోగా పీపుల్ ఆర్ కమింగ్ అవుట్, యాక్సెప్టింగ్ దట్ దే ఆర్ గేస్ ఆర్ లెస్బియన్స్, అండ్ సమాజంలో యాక్సెప్టబిలిటీ పెరిగింది టు ద పాయింట్ దట్ అది డీక్రిమినలైజ్ చేశారు యాక్టివిటీ. అండ్ ఆల్సో వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనే ఇది కూడా ఆలోచన వచ్చింది ప్రజలకి. అంటే ఇట్స్ నో లాంగర్ ఎ బ్యాండ్ సబ్జెక్ట్. దాని గురించి మాట్లాడటానికి భయపడటం, సిగ్గుపడటం జరగట్లేదు. పీపుల్ ఆర్ నాట్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ జస్ట్ బికాస్ దే కమ్ అప్ విత్ దర్ సెక్షువాలిటీ. సిమిలర్లీ ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ఉండే లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఫర్ వేరియస్ రీజన్స్ మన ఇండియన్ సమాజంలో కూడా వచ్చింది. అది వచ్చింది. Right. మంచిగా చెడుగా అనేది నేను కామెంట్ చేయను, ఎందుకంటే ఒక యాంగిల్లో చూస్తే కొన్ని మంచి ఉన్నాయి, ఒక యాంగిల్లో చూస్తే ఇట్స్ రాంగ్ అనిపిస్తుంది. ఓకే, కాబట్టి మన కల్చర్లో పార్ట్ కాదు. కాదు. ఓకే, బట్ ఏంటి అంటే గ్లోబలైజ్డ్ లైఫ్ మంది ఇప్పుడు. అంటే అందరూ ఫర్ ట్రావెల్ ఆర్ ఫర్ జాబ్ పర్పసెస్ ఆర్ ఫర్ ఎడ్యుకేషన్, బిజినెస్, వీటన్నిటికీ ట్రావెల్ చేస్తున్నారు. అబ్రాడ్ ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు. ప్రపంచం అనేది ఒక చిన్న గ్రామం అయిపోయింది ఇప్పుడు, ముందులా కాదు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ డెఫినెట్లీ మన మీద పడతాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సెస్, వాళ్ళ చాయిసెస్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడా పడతాయి. సో అలా వచ్చిన ఒక ముప్పు అంటారా, వాట్ ఎవర్ ఇస్ దిస్ అన్నమాట. డెఫినెట్లీ ఆన్ ఎ పర్సనల్ నోట్ నాకు అది యాక్సెప్టబుల్ కాదు. కాకపోతే ఏంటంటే చాలామంది ఆర్గ్యుమెంట్ యంగ్స్టర్స్ ఏమంటారు అంటే, మాకు కమిట్ అవ్వటం ఇష్టం లేదు ఎవరితోనూ, వీ కెనాట్ టేకప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రేజింగ్ ఎ చైల్డ్ ఆర్ ఒక ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్గా ఉండటం మాకు ఇది లేదు. సో దిస్ వర్క్స్ అవుట్ ఫర్ మీ. యూనో ఇది ఏంటంటే ఇద్దరం షేర్ చేసుకుంటాము రెస్పాన్సిబిలిటీస్. ఎవరికి నచ్చకపోయినా వితౌట్ ఎనీ హ్యాజిల్స్ విడిపోతాం దాంట్లో నుంచి. అది ఒక విధంగా వినటానికి వాళ్ళ యాంగిల్లో బాగానే ఉంటుంది. కానీ నేను ఒక్కోసారి ఆర్గ్యూ చేస్తాను చాలా మందితో. ఇట్ వర్క్స్ ఓకే వెన్ యూఆర్ యంగ్, బట్ వాట్ when you are into middle age or old age? 40-45, yes, nearby 50. లేదు, ఎవరికన్నా ఏదైనా జబ్బు చేసింది వాళ్ళకి, రెండో వాళ్ళు నాకు అవసరం, నువ్వు 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నా కూడా నాకు అవసరం లేదు, ఐ విల్ వాష్ ఆఫ్ మై హ్యాండ్స్ అని వెళ్ళిపోతారా? ఈజ్ దట్ వాట్ యు కాల్ ఎ రిలేషన్ అనేది నేను అడుగుతాను. ఎందుకంటే మనకి మన పురాణాల్లో కానివ్వండి, వివాహ మంత్రాల్లో కానివ్వండి, ధర్మేచ అర్థేచ కామేచ, అన్ని వేళలందు అన్ని అవస్థలందు కలిసి ఉంటారు. ఏ కష్టమైనా, నష్టమైనా, దుఃఖమైనా, ఏదైనా కూడా కలిసి ఉంటారు అనేది కదా పెళ్లికి పరమార్థం అసలు. సో ఇదేమీ లేకపోతే ఈ రిలేషన్కి మీనింగ్ ఏంటి అని అడుగుతాను. వాట్ ఈస్ దిస్ మీనింగ్? మీకు అన్నీ బాగున్నప్పుడు కూర్చొని కలిసి తింటారు, కలిసి తిరుగుతారు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకుంటారు, ఫుడ్ ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకుంటారు, యూ షేర్ ఎవ్రీథింగ్. బట్ ఒక 2-3 ఏళ్ల తర్వాత మీకు నచ్చలేదు, విడిపోతున్నారు. లేదు 7-8 ఏళ్ల తర్వాత విడిపోతారు. సో ఏంటి? వెన్ దెర్ ఇస్ నో బాండ్ బిట్వీన్ యూ గైస్ దట్ హోల్డ్స్ యూ టుగెదర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బాండ్ అని అడుగుతాను నేను. అసలు దీని అర్థం ఏంటి అని. వాళ్ళ చాలా మంది యంగ్స్టర్స్ మేము కౌన్సిల్ చేశాడు, మాకేం చెప్తారంటే ఈ పెళ్ళి, ఈ వైఫ్ పెట్టే డిమాండ్స్. ఈ మధ్య కాలంలో నేను అట్లీస్ట్ ఒక 2 దగ్గర నేను విన్నది ఏంటంటే, యంగ్స్టర్స్ దగ్గర, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటే వచ్చే అమ్మాయి మా పేరెంట్స్ మీద చాలా కండిషన్స్ పెడుతుంది, విడిగా ఉండాలి మనం, అది ఇది అని చెప్పేసి ఇట్లా పెడుతుంది. నాకు మా ఫాదర్కి హెల్త్ బాగుండదు, నేను ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లీవ్ దెమ్ అండ్ గో లివ్ విత్ మై వైఫ్. నేను ఒప్పించడానికి చూసుకున్నాను, ఎవ్వరు నాకు దొరకలేదు అలాగా పెళ్లి చేసుకోవడానికి. సో నాకు చాయిస్ లేదు, అందుకని నేను లివ్ ఇన్ గర్ల్ ఫ్రెండ్ని చూసుకున్నాను అని చెప్పాడు నాకు అబ్బాయి. ఓకే. సో ఇట్లా వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. అంటే అందరినీ ఒకే, వీ కెనాట్ పుట్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ ఇదనమాట.
ఒకే బాక్స్ లో చూడలేము అందరినీ. ఒక్కొక్కళ్ళ రీజన్స్ ఒక్కొక్కళ్ళ ఉన్నాయి. కొంతమంది కమిట్మెంట్ ఫోబిక్ పీపుల్ ఉన్నారు. కొంతమంది మేము జస్ట్ ఇది ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తాము అనే వాళ్ళు ఉన్నారు. కొన్ని రోజులు ఇలా చూసి తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే. కొంతమంది నాకు అసలు ఈ జంజాటమే వద్దు, పెళ్లి పిల్లలు ఇదేం వద్దు, ఐఎమ్ వెరీ కెరియర్ సెంట్రిక్ పర్సన్, ఒకరితో Okay. కలిసి ఉంటాను, నా కెరియర్ వరకు నేను చూసి ఇట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ గ్రేట్లీ, ఇది ఎంతవరకు కరెక్ట్? అదే నేను అంటుంది, ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అంటున్నాను. ఓకే. అది మన కల్చర్ కి సరిపడదు. అంటే హైలీ ఎడ్యుకేటెడ్ అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? లేదు అంటే ఈ ఎక్కువ ట్రావెలింగ్ వల్ల హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఇది చేస్తారని నేను అన్నండి. ఎందుకంటే మీకు ఇంజనీరింగ్ కాలేజెస్ లో, మెడికల్ కాలేజెస్ లో కూడా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏదో హైలీ ఎడ్యుకేటెడ్ లేదు బాగా కెరీర్ సెంట్రిక్ అయ్యి అప్పుడే చేస్తున్నారు అనే మాట కూడా కరెక్ట్ కాదు. అందరూ చేస్తున్నారు, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఐ మెట్ ఎ 60-year-old లేడీ, 65 యాక్చువల్లీ ఆవిడకి. షీఈ్ అ విడోవర్ అనమాట. ఆవిడ షీ వెంట్ టు లివ్ ఇన్ రిలేషన్షిప్ విత్ అనదర్ విడోవర్. ఎందుకంటే ఆమె నేను అడిగాను, ఎందుకు ఇప్పుడు ఈ ఏజ్ లో మీరు ఎందుకు ఇలా అంటే, నాకు బోర్ కొడుతుందమ్మా, నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, నాకు బోర్ కొడుతుంది, వాళ్ళందరూ అబ్రాడ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు మ్యారీ, ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాను అనుకో నా ఆస్తుల మీద వాటి అన్నిటి మీద అతనికి హక్కులు వస్తాయి, నా పిల్లలకి రేపు ఇబ్బంది అవుతుంది. సో ఇది బెటర్ నాకు, అలాగే అతనికి కూడా అదే బెటర్. సో వి బోత్ డిస్కస్డ్ అండ్ వి డిసైడెడ్ లైక్ దిస్. సో ఇదేంటంటే ఏజ్ బట్టి అవ్వట్లేదు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి అవ్వట్లేదు, మీ మ్యారిటల్ స్టేటస్ బట్టి అవ్వట్లేదు, ఇది ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. ఓకే. ఇంకొకటి కూడా ఏంటంటే నాకు అనిపించేది ఒకటి, కాంట్రవర్షియల్ రీజన్ కూడా చెప్తాను. నాకు చెప్పండి. ఒకసారి ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఎప్పుడైతే మీకు సుప్రీంకోర్టు ఇంకొక వ్యక్తితో కలిసి ఉండటం అనేది అది ఇట్ విల్ బి ఎ రీజన్ ఫర్ డివోర్స్, సివిల్ లిటిగేషన్కి అవుతుంది, బట్ ఇట్స్ నో లాంగర్ ఎ క్రైమ్ అని ఒక సెన్సేషనల్ వర్డిక్ట్ ఒకటి ఇచ్చారు మెనీ ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత చూస్తే మీకు పెళ్లి అనే వ్యవస్థలో ఆ శాంటిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన వ్యక్తి, ఒక భర్త ఇంకొక మహిళతో వెళ్ళి ఉండొచ్చు, ఇంకొకటి వైఫ్తో వెళ్ళి ఉంటున్నారు, అది దట్స్ నాట్ ఎ క్రైమ్. ఇట్ ఈస్ ఓన్లీ అది ఎవరైనా పట్టుకున్నా ఏదైనా చేసినా కూడా ఇట్స్ బికమింగ్ ఎ రీజన్ ఫర్ డివోర్స్, కానీ దట్స్ నాట్ బికమింగ్ ఎ క్రైమ్. సో దానివల్ల ఏంటంటే ఒక నేరము, పనిష్మెంట్, సమాజంలో నగుబాటు, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉండిందో ఇది పోయి విచ్చలవిడితనానికి ప్రజలు నెమ్మదిగా అలవాటు పడుతున్నారేమో అని నా ఉద్దేశం. గతంలో చూస్తే మీరు టీవీలోనే ఇటీవల కాలం చూడండి, లాస్ట్ 1 year ఎన్ని గందరగోళాలు చూసాం, ఇలాంటివి ఎన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఎన్ని గోళలు, ఇవన్నీ పబ్లిక్ గా వస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. సో వీటన్నిటికీ ఏంటంటే ఎక్కడో అది దాన్ని తీసుకోవాల్సిన విధంగా కాకుండా దీన్ని వాళ్ళకి సరిపడే విధంగా ఏదో ట్విస్ట్ చేసుకొని వాడుకుంటున్నారు. ఇది ఓకే, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అది కూడా ఒక బిగ్ రీజన్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది రీజన్ అక్కడే స్టార్ట్ అయింది. అదే రీజన్ భయం అనేది పోయింది సొసైటీలో. ఈ నేరం చేస్తే నేను పట్టుబడతానేమో, నా వైఫ్ నన్ను జైలుకి పంపిస్తుందేమో, ఈ భయం అనేది తగ్గిపోయింది. మహా అయితే ఉంది, డివోర్స్ తీసుకుంటాం అంతే కదా అన్నట్టుగా వచ్చింది ఒక విధంగా. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ కానీ, మన వివాహ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో చాలా పవిత్రంగా చూస్తాం మనం. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రెస్పెక్టెడ్ త్రూ అవుట్ ద వరల్డ్. ఎక్కడైనా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మన వివాహ వ్యవస్థకి చాలా మర్యాద ఇస్తారు. కట్టుబడి ఉంటాం. వేసిన 3 ముళ్ళ బంధానికి చాలా కట్టుబడి. ఇక్కడ ఏంటంటే అది స్లోగా, అది ఎక్కడో నెమ్మదిగా ఆ శాంక్టిటీ తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇంకా కూడా పర్సంటేజ్ ఇస్ నాట్ దట్ హై అండి. ఓకే, పర్సంటేజ్ అట్లా చేసే వాళ్ళే చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాల్లో మారిపోయే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఇప్పుడున్నట్టుగా ఉండదు. 5-6 ఏళ్ల కింద ఇట్లా లేదు, పెరిగింది, ఇంకా పెరుగుతుంది. కంప్యూటర్ లేని యుగాన్ని చూసాం, మొబైల్ లేని యుగాన్ని చూసాం. అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఆండ్రాయిడ్ ఫోన్స్ ను, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అన్ని చూస్తూ వస్తున్న ఏజ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా చూడబోతున్నాం. తర్వాత ఏం జరుగుతుంది అనేది అంతేగా మేడం. టెక్నాలజీ మనిషి అభివృద్ధికి వాడుకోవచ్చండి, అట్లాగే నాశనానికి కూడా వాడుకోవచ్చు. అది ఎలా వాడుకుంటాం అనేది మన తెలివితేటలు బట్టి ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ వల్ల సంసారాలు ముక్కలవుతున్నాయని వింటున్నాము. అదే వాట్సాప్ ఇస్ అ గ్రేట్ కమ్యూనికేషన్ టూల్. వాట్సాప్ లో బిజినెస్ చేసుకొని మంచిగా అభివృద్ధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. వాట్సాప్ వల్ల నాశనం అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. చాలా రోజుల తర్వాత ఒక మంచి
ఇంటర్వ్యూ మంచి సెషన్ చేశాను అనుకుంటున్నాను. దాంతోపాటు నెక్స్ట్ మళ్ళీ ఒక రోజు మళ్ళీ కూర్చుందాం. నాకు ఈ రోజు జనాలకి మీరు చెప్పింది చాలా నచ్చుతుందని చెప్పేసి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. చాలా థ్యాంక్ యూ. Please subscribe to IGTV.